హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంగా 'జటాధార' మూవీ అయితే నిన్నటి నుంచి అయితే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు ఈ మూవీని అయితే నేనైతే చూసా. ఇంగా ఈ మూవీ నాకైతే ఎలా అనిపించింది అయితే ఇంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్‌గా అయితే ఆడింది. ఇంగా ఇప్పుడైతే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో అయితే నేనైతే చూసేసా. ఇంగా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా 'జటాధార' మూవీ విషయానికొస్తే మూవీ అయితే ఏం అంత లేదు. డొల్ల. అంటే జస్ట్ యావరేజ్ ఫిలిం అంతే. అంతేం అసలేం లేదు మూవీలో. అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అయితే యావరేజ్‌గానే ఆడింది ఈ మూవీ గూడా. అండ్ మూవీలో ఎడిటింగ్ అయితే అసలు ఏం ఎడిటింగ్ అంతా ఏఐని వాడిండ్రు. అసలు ఏమీ లేదు ఎడిటింగ్ అయితే. మొత్తం ఏఐయే. ఆ ఎడిటింగ్ అయితే అసలు నచ్చలే నాకైతే ఫస్ట్. ఆ క్లైమాక్స్‌లో కూడా అంతా ఏఐ వాడిండ్రని అర్థమైపోతుంది. అంటే మూవీ స్టార్టింగ్‌కి కొద్దిగా ఏఐతోని వాడిండ్రు. అది ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది అది ఏఐ అని. అంటే కొద్దిగా స్టోరీ చెప్పడానికి వాళ్ళు చాలా మూవీలో ఇలా వాడతారు. కాకపోతే యానిమీ రూపంలో వాడతారు. కాకపోతే ఇదేంది ఏఐలో వాడిండ్రు. సరే అది పక్కన పెట్టేస్తే మిగిలిన క్లైమాక్స్‌లో కూడా మొత్తం ఏఐ వాడినికిండ్రు. మరి ఏందో మరి ఎడిటింగ్ అయితే అసలేం లేదు మూవీలో. విజువల్స్ మొత్తం అయితే అసలు అంతగా ఏమి అనిపియలే నాకైతే. అండ్ అంత దీని తర్వాత అయితే ఇంక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ డీసెంట్‌గా ఉంది మూవీకి తగ్గట్టు. పెద్దగా అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అయితే పెద్దగా ఏమి లేదు. అండ్ స్టోరీ కూడా నార్మల్ స్టోరీనే. అంతగా మంచి స్టోరీ కూడా అయితే ఏం కాదు స్టోరీ కూడా. ఇంక వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఇంక మూవీ అయితే మాత్రం ఏమంత లేదు. మూవీ నరేషన్ కూడా స్లోగానే ఉంటది. కొద్దిగా క్లైమాక్స్‌లో కొద్దిగా బాగా అనిపిస్తది. అంటే కొన్ని స్టోరీలు చెప్తారు కదా! అంటే కొన్ని జరిగిపోయిన స్టోరీలు అండ్ వీళ్ళందరూ ఎందుకొచ్చారు అంటే ఈ నాగబంధులు వీటి గురించి చెప్తారు కదా! అయి కొద్దిగా బాగా అనిపిస్తాయి. ఒకటి సీన్ ఉంటది శివుడి గురించి ఎలివేషన్ సీన్. అది కూడా కొద్దిగా బాగా అనిపిస్తది. అండ్ సుధీర్ బాబు గారు పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంటది క్లైమాక్స్‌లో. ఇంక అయి తప్పించేసి ఇంక మిగిలిన మూవీలు అయితే ఇంకేం లేవు. ఇంకా గోస్ట్ యాక్ట్ చేసింది ఆమె పేరేదో నాకైతే సరిగ్గా తెలీదు. అసలు ఎట్టో ఉంది ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. ఆ పర్ఫార్మెన్స్ గాని, ఆ డ్రెస్ అయన్నీ చూస్తుంటే అసలేం బాలేదు. ఆ క్యారెక్టర్ వరకైతే మాత్రం. సో, ఇంక ఓవరాల్‌గా అయితే మూవీ అయితే నాకైతే ఏం నచ్చలేదు. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంక హారర్ మూవీస్ కొద్దిగా ఇష్టపడే వాళ్ళకైతే ఒకసారి అయితే చూడొచ్చు. నాకు హారర్ మూవీస్ ఇష్టమే. కాకపోతే నాకేం పెద్దగా అయితే నచ్చలేదు. ఎందుకంటే విజువల్స్ వాటి కోసం. అండ్ మరీ అంత వరస్ట్ అయితే ఏం కాదు. పర్వాలేదు అనుకునేటట్టే ఉంటది మూవీ. అంటే అసలు హారర్ మూవీ లవర్స్ అయితే కొద్దిగా సాటిస్ఫాక్ట్ చేస్తది అంతే. అంటే హారర్ ఎలిమెంట్స్ ఏమి పెద్ద పీక్స్ ఏమి ఉండవు. జస్ట్ యావరేజ్‌గా ఉంటాయి ఇవి కూడా. సో, ఇంక ఓవరాల్‌గా మూవీ అయితే అంతగా నాకైతే ఏం నచ్చలా. మీరు గాని ముందే గాని చూసుంటే మీకు ఎలా అనిపించిందో మూవీ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.